అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సర్కార్ కొలువు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి టీఎస్పీఎస్సీ మొత్తానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు కొన్ని డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో చాలామంది గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి చాలామంది యూట్యూబ్‌లో వీడియోలు పెట్టినారు. ఇంకొంచెం నేను డీటెయిల్‌గా కొన్ని ప్రధానమైన అంశాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వీడియోని మొత్తం చూడండి. నేను వీడియో చెప్తాను. మీరు ఇంకొంచెం స్పీడ్ పెట్టుకొని చూడండి వీలైతే. నేను కొంచెం స్లోగానే చెప్తాను. మీరు 1.5x గాని 1.25x గాని మీరు స్పీడ్ పెట్టుకొని చూడండి మీ కన్వీనియంట్ ప్రకారం. ఓకేనా? సో వీడియో లెంత్ ఉందని చెప్పేసి మాత్రం మిస్ అవ్వకండి. మళ్ళీ మీరు నోటిఫికేషన్‌లో ఖచ్చితంగా ఏ చిన్న డౌట్ రాకుండా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది మనకి నోటిఫికేషన్ నెంబర్ 2/2024 19/2/2024 రోజున రిలీజ్ అయింది. ఇది మనకి నోటిఫికేషన్ నెంబర్. ఓకేనా? ఇది వచ్చేసి మనకి దీంట్లో మేజర్ పాయింట్స్ వచ్చేసి మనకి 23 ఫిబ్రవరి నుండి 14 మార్చ్ వరకు మనకి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. 23 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి అప్లికేషన్ తీసుకోవడం. 14 మార్చ్‌కి ఎండ్ అయిపోతుంది. 5 గంటల వరకి, సాయంత్రం 5 గంటల వరకి ఎండ్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత మళ్ళీ ఈ అప్లికేషన్‌లో ఉన్న ఎడిట్ ఆప్షన్‌కి మనకి దీనికి టైం కూడా ఇచ్చారు. 23 మార్చ్ నుంచి 27 మార్చ్ వరకు, అంటే ఈ 4 రోజులలో ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తామని చెప్పేసి ఇప్పుడే మెన్షన్ చేశాడు. నెక్స్ట్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్ డేట్ కంటే 1 వీక్ ముందు రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి 4 అవర్స్ బిఫోర్ వరకు మనకి ఆన్లైన్‌లో అవైలబుల్ ఉంటాయి. ఎగ్జామినేషన్ కంటే వెళ్ళే ముందు 4 అవర్స్ బిఫోర్ వరకు ఆన్లైన్‌లో అవైలబుల్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఆబ్జెక్టివ్ మోడ్‌లో ఉంటుంది. ఇది మే ఆర్ జూన్‌లో ఉండే అవకాశం ఉంది. సో నేను గతంలో వీడియో చేశాను గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చని. సో దాంట్లో కూడా మనం పర్టిక్యులర్‌గా ఈ 2 నెలలకు మే ఆర్ జూన్‌లో ఉండొచ్చని మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాము. యాక్చువల్లీ నోటిఫికేషన్ కూడా నేను దాంట్లో మనం మెన్షన్ చేశాము. ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ వరకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తదని. యాక్చువల్లీ సెకండ్ వీక్ వరకు రావాలి. కానీ ఏందంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనే సుప్రీంకోర్టులో కేసు మనకి ఏదైతే ఉందో 19th రోజు దానికి హీరింగ్ డేట్ ఇచ్చారన్నమాట. సో దానివల్ల ఈ 19థ్‌కి పోస్ట్‌పోన్ అయింది. యాక్చువల్లీ సెకండ్ వీక్‌లోనే రావాలి ఈ నోటిఫికేషను. అయితే మనకి ఎగ్జామ్ మాత్రం మే ఆర్ జూన్‌లో ఇచ్చారు. 95% జూన్‌లో ఉంటదండి ఎగ్జామ్. మేలో ఉండడానికి అవకాశాలు జస్ట్ 5% ఛాయిసే ఉన్నాయి. మీరు మోస్ట్‌లీ జూన్ ఉంటదని ఫిక్స్ అవ్వండి. ఓకేనా? జూన్‌లో ఉండడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. నెక్స్ట్ కన్వెన్షనల్ టైపు మెయిన్ ఎగ్జామినేషన్ అనేది డిస్క్రిప్టివ్ మోడ్‌లో ఉంటుంది. మీకు తెలుసు కదా! సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అని ఇచ్చారు. మోస్ట్‌లీ అక్టోబర్‌లో జరగడానికి అవకాశం ఉంది. కానీ దీన్ని ఎగ్జాక్ట్‌గా మనం చెప్పడం కుదరదు. ఎందుకంటే జూన్‌లో ఎగ్జామ్ జరిగి రిజల్ట్ వచ్చేదాన్ని బట్టి ఈ డేట్ అనేది ఉంటుంది. ఒకవేళ జూన్‌లో ఎగ్జామ్ జరిగింది, రిజల్ట్ లేట్ అయింది ఏదేని కారణం చేత అనుకోండి. సో అప్పుడు ఇది కూడా ఎక్స్‌టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే నవంబర్‌కి, డిసెంబర్‌కి అట్లా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బేస్డ్ ఆన్ రిజల్ట్ ప్రిలిమినరీ రిజల్ట్‌ని బట్టి ఈ డేట్ అనేది ఉంటుంది. ఓకేనా? అంటే అట్‌లీస్ట్ ప్రిలిమినరీ వచ్చిన తర్వాత మీకు అట్‌లీస్ట్ 3 మంత్స్ అయితే టైం ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అయితే యాస్ పర్ షెడ్యూల్ ప్రకారం జరిగితే అక్టోబర్‌లో జరుగుతుంది. నెక్స్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ మ్యాండేటరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. అందరూ కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. కొత్త, పాత తేడా లేదు. అందరైనా అప్లై చేయాల్సిందే. నెక్స్ట్ కొత్త వాళ్ళు అసలు ఇంతవరకు టీఎస్పీఎస్సీలో ఇంతవరకు ఏ అప్లికేషన్ చేయని వాళ్ళు ఇప్పుడు చేసుకోవాలంటే ఓటీఆర్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. మీరు దాన్ని ఒకసారి మీకు చెప్తాను. మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు హోమ్ పేజీలోనే వన్ టైం రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. అంటే మీ ఆధార్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ హౌస్ అడ్రస్, ఇవన్నీ అన్నీ మీ ఎవ్రీథింగ్ అంతా కూడా ప్రైమరీ డేటా అంతా కూడా వన్ టైం రిజిస్ట్రేషన్‌లోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇచ్చేటప్పుడు మీకు ఏమైనా మిస్టేక్స్ జరిగితే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడే. మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అంతా ఫుల్‌ఫిల్ చేసిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్‌కి అప్లై చేయాల్సి ఉంటది. ఓకేనా? సో ఇది మెథడు. నెక్స్ట్ ఇంకొకటి కొత్త వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు మళ్ళీ గతంలో అప్లై చేసున్న వాళ్ళైనా కూడా మీరు ఒకసారి మళ్ళీ వన్ టైం రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే మీరు ఎడిట్ చేసుకోండి. వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ చేసుకొని మీరు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా మళ్ళీ 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? మళ్ళీ అప్లికేషన్‌లో మిస్టేక్స్ వస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఒకసారి ఉంటుంది. మళ్ళీ ఎడిట్ ఆప్షన్‌లో అన్నింటికి ఉండదు. మీకు తెలుసు కదా! కొన్ని ప్రైమరీ డీటెయిల్స్ ఎడిట్ అవ్వవు. ఓకేనా? కాబట్టి మీరు ప్రైమరీ డీటెయిల్స్ అన్నీ ముందే మీరు ఓటీఆర్‌లో చెక్ చేసుకున్న తర్వాతనే అప్లై చేయండి జాగ్రత్తగా. మళ్ళీ ఎందుకంటే ఒకసారి అప్లికేషన్‌లో మిస్టేక్ చేస్తే మళ్ళీ మీరు ఒక నోటిఫికేషన్‌నే కోల్పోవాల్సొస్తది కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లై చేయండి. నెక్స్ట్ ఇంకోటేందంటే మెయిన్‌గా చాలామంది కొంతమంది మిస్టేక్ చేసేదేంటంటే ఫోన్ నంబర్ మారుస్తుంటారు. మీరు ఓటీఆర్‌లో ఇచ్చిన అప్లికేషన్‌లో ఇచ్చిన ఫోన్ నంబర్‌లు, ఈమెయిల్ ఐడీలు మార్చకండి. ఓకేనా? ఈమెయిల్ ఐడీలు, పాస్వర్డ్‌లు మర్చిపోతే మీరు పాస్వర్డ్ వీలైతే రాసి పెట్టుకోండి. లేదంటే ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మొబైల్ నంబర్స్ కూడా మీరు ఏదైతే నంబర్ ఇస్తారో ఆ నంబర్‌లు చేంజ్ చేయకండి. నంబర్‌లు చేంజ్ చేస్తే మీకు ఫర్దర్‌గా ఇబ్బందయితాయి. అంటే మీకు దానికి సంబంధించి ఓటీపీలు రావడం గానీ, ఎస్ఎంఎస్‌లు, సో వీటన్నిటికి ఇబ్బందయితది కాబట్టి మీరు మొబైల్ నంబర్ చేంజ్ చేయకండి. ఒకవేళ చేంజ్ చేసే ఉద్దేశం ఉంటే వెంటనే మీరు ఓటీఆర్‌లో ఎడిట్ చేసుకోండి. కొత్త నంబర్ ఉంటే ఇప్పుడే ఎడిట్ చేసుకొని మెయిల్ ఐడీ కూడా ఏమైనా ఎడిట్ చేసుకుంటే అప్పుడు అప్లై చేయండి. ఓకేనా? ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఈ చిన్న చిన్నవి గానీ పెద్ద మిస్టేక్‌లు అవుతాయి అవి.
తర్వాత నీడ్ టు లాగిన్, రీఅప్లై, అఫ్రెష్, నీడ్ నాట్ టు పే. సో ఈ పాయింట్ మెయిన్ ఏంటంటే గతంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలి, ఖచ్చితంగా మళ్ళీ అప్లై చేయాలి. తర్వాత నీడ్ నాట్ టు పే, అప్లై చేయాలి కానీ మీకు ఎటువంటి ఫీజు అనేది తీసుకోరు, ఓకేనా, ఫ్రీగా మీరు అప్లై చేయొచ్చు గతంలో అప్లై చేసిన వాళ్ళు. నెక్స్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇది ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ లేదంటే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, అంటే సిబిఆర్టీ మోడ్లో కానీ ఉండొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ గత నోటిఫికేషన్లో కూడా ఈ పాయింట్ మెన్షన్ చేశారు, కానీ ఈసారి ఇంకొంచెం డీటెయిల్ ఇచ్చారు. ఇక్కడ ఏమని ఇచ్చారంటే ద కమిషన్ విల్ నార్మలైజ్ ద స్కోర్ క్యాండిడేట్స్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విచ్ ఆర్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ సెషన్స్ టు టేక్ ఇంటూ అకౌంట్ ఎనీ వేరియేషన్ ఇన్ క్వశ్చన్ పేపర్స్ అక్రాస్ డిఫరెంట్ సెషన్స్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ సెషన్స్ పెడతారు. యాక్చువల్లీ సిబిఆర్టీ ఎగ్జామ్కి ఏంటంటే ఇప్పుడు దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ గత నోటిఫికేషన్ ప్రకారం సంఖ్య చెప్తే దాదాపు 3.5 లక్షల మంది అప్లై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 లక్షల మంది ఎగ్జామ్ రాశారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. 3 లక్షల మందికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎట్ ఏ టైం పెట్టడం పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఏంటంటే మల్టిపుల్ సెషన్స్లో పెడతారు. అంటే కొంతమందికి మార్నింగ్ పెడతారు, కొంతమందికి ఆఫ్టర్నూన్ పెడతారు, కొంతమందికి వీలైతే నెక్స్ట్ డే ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ సెషన్స్లో పెడతారు. కానీ అందరికీ సేమ్ క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు, డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి, ఓకేనా. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, డిఫరెంట్ క్వశ్చన్ పేపర్లో సింగిల్ జడ్జిమెంట్ అంటే అందరినీ ఎలా తీసుకుంటారంటే దాన్ని నార్మలైజేషన్ మోడ్ అంటారు అనమాట. సో ఈ నార్మలైజేషన్ మోడ్ అనేది సో కింద ఫార్ములా కూడా ఇచ్చారు ఎలా తీసుకుంటాం ఏందనేది. సో మీరు నోటిఫికేషన్లో లాస్ట్ పేజ్లో మీకు నార్మలైజేషన్ ఫార్ములా అని కూడా ఇచ్చారు. సో ఇది మీరు ఇప్పుడే అంత ఆలోచించకండి, ఇది మనకి ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేలోపు మళ్ళీ వీలైతే దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీకు దాని మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీ దీని గురించి నార్మలైజేషన్ మీద అంత క్లియర్గా తెలుసుకోవాల్సినంత అవసరం అయితే లేదు, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ జనరల్గా ఏంటంటే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి చాలామంది అభ్యర్థులు ఇంట్రెస్ట్ లేరు. కొంతమంది ఈ నార్మలైజేషన్ మోడ్లో కొంతమందికి ఒక్కోసారి ఏంటంటే లక్ బేస్డ్ కూడా ఒక్కోసారి కొంతమంది అభ్యర్థులకు కలిసి వస్తుంది, కొంతమంది నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. సో నా ఉద్దేశంలో ఏంటంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామే నా ఉద్దేశంలో బెటర్ అని చెప్పి నా అభిప్రాయం. సో కంప్యూటర్ బేస్డ్ అంటే మన టెక్నాలజీని వాడడం తప్పని అంటలేను, వాడితే బెటరే. కానీ ఇన్ని లక్షల మందికి మల్టిపుల్ సెషన్స్లో పెట్టి నార్మలైజేషన్ మెథడ్ అనేది సో ఒక్కోసారి కొంతమంది అభ్యర్థులకి కొంతవరకు అన్యాయం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో నార్మలైజేషన్ మోడ్ గురించి తెలిసిన వాళ్ళకి ఇది తెలుసు, చిన్న పాయింట్స్ కొన్ని నష్టపోతారు. కాబట్టి మోస్ట్లీ ఓఎంఆర్ బేస్డ్ పెడితేనే సో ఇది అందరికీ ఒకే న్యాయం జరుగుతుందని నా అభిప్రాయం, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ షుడ్ బి డిస్క్రిప్ట్ టైప్ ఉంటుంది, ఇది మీకు తెలుసు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ అనేది డిజిటల్ మోడ్లో ఇస్తాము లేదంటే కన్వెన్షనల్ హార్డ్ కాపీ ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. సో ఇది డిజిటల్ మోడ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే ఇది జస్ట్ ఒక 15 క్వశ్చన్లు కాబట్టి మనం ఎట్లాగో మాన్యువల్గా మనం డిస్క్రిప్టివ్ మోడ్లో మన పేపర్ మీద రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ప్రాబ్లం లేదు. జస్ట్ క్వశ్చన్ పేపర్ మాత్రమే ఒక డిస్ప్లే ఇస్తారు, అంటే మనకి ట్యాబ్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ ఏదో ఒకటి. ఎందుకంటే జస్ట్ మనకి 563 పోస్టులకి ఇంటూ 50 అంటే 1:50 రేషియోలు అంటే దాదాపు ఒక 28,000 మంది వస్తారు అంతే. ఆ 28,000 మందికి డిజిటల్ మోడ్లో క్వశ్చన్ పేపర్ వేయడం అనేది పెద్ద కష్టం కాదు. సో 28,000 మందికి ట్యాబ్లు ఇవ్వడం పెద్ద కష్టం కాదు. నెక్స్ట్ 28,000 మందికి ల్యాప్టాప్ సిస్టమ్ ఇవి అరేంజ్ చేయడం పెద్ద కష్టం కాదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ మీద జస్ట్ మన క్వశ్చన్ ఉంటుంది, మనం ఆన్సర్ అంతా మనం డిస్క్రిప్టివ్ రాస్తాం కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లమే కాదు డిజిటల్ మోడ్లో పెట్టినా కూడా. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి చూస్తే ఇక్కడ 18 to 46 ఇయర్స్ ఇచ్చారు. 18 అంటే మినిమం ఏజ్ లిమిట్, 46 అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సో ఒకసారి మీకు గత నోటిఫికేషన్ చూస్తే సో ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ అంటే 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ 18 to 44 ఇచ్చారు. సో ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్లో సో 18 to 46 ఇచ్చారు. సో ఈ డిఫరెన్స్ అనమాట, అంటే 44 నుంచి మళ్ళీ 2 years ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ డిఎస్పికి ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్లో 21 years to 35 years మినిమం ఏజ్ అనేది 21, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 35 ఇచ్చారు. గత నోటిఫికేషన్లో 21 to 31 ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో జీవో రిలీజ్ చేసి 2 years ఇంక్రీజ్ చేశారు, అంటే 31 + 2 చేశారు అప్పుడు. సో నోటిఫికేషన్లో 31 అయినా ఉంది, కానీ యాక్చువల్ ఏంటంటే లాస్ట్ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ ఎంత అంటే ఏది యూనిఫామ్ సర్వీసెస్కి 33 ఏజ్ లిమిట్ యాక్చువల్లీ. సో దీన్ని కూడా 2 years పెంచారు. సో అందుకని ఇప్పుడు 35 అయిందనమాట, ఓకేనా. నెక్స్ట్ మిగతా అన్నిటి కూడా సో ఏజ్ లిమిట్స్ అయితే ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ ఇది మెన్కు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. దీనికి ఉమెన్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. జస్ట్ ఏది 5 పోస్టులకి ఉమెన్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇది జస్ట్ మెన్ కోసం మాత్రమే ఇది ఇచ్చారు. ఇది ఉమెన్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అనమాట ఈ పోస్ట్కి. టోటల్ 563 పోస్టులు. ఈ పోస్టులు వీటికి సంబంధించి ఆర్డర్ ఏంటంటే ఒకవేళ మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఏ పోస్ట్ కేటగిరీ వాళ్ళ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది,
సో ఇది అనేది ఒకసారి వీలైతే నేను మెయిన్ ఎగ్జామినేషన్ అయిపోయేలోపు దీని మీద ఒక వీడియో చేస్తాను అప్పుడు. అంటే మనకు అప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు యాక్చువల్లీ. మెయిన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. అంటే మీరు ఏ పోస్ట్‌కి ప్రియారిటీ ఇస్తున్నారు ఏంటనేది కూడా ఒక వీడియో అప్పుడు చేసే ప్రయత్నం చేస్తాను నేను అప్పుడు. సో ఇప్పుడు దాని గురించి పెద్ద ఆలోచించకండి. ఓకేనా? నోటిఫికేషన్‌లో కొన్ని క్యారీ ఫార్వర్డ్ పోస్టులని మెన్షన్ చేశారు. అవేంటంటే గత నోటిఫికేషన్‌లో మిగిలిపోయిన వేకెన్సీలు అని చెప్పేసి ఇచ్చాడనమాట. అంటే నాన్ జాయినింగ్ వేకెన్సీస్, అన్‌ఫిల్డ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము క్యారీ ఫార్వర్డ్ కింద ఇక్కడ చూపించామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఇక్కడ కొత్త పాయింట్లు మెన్షన్ చేశాడు. ఏంటంటే హీ ఆర్ షీ సౌండ్ హెల్త్ అని ఇచ్చాడు. హీ ఆర్ షీ అని ఇచ్చాడు. అంటే థర్డ్ జెండర్ కూడా ఉంటుంది యాక్చువల్ ఇక్కడ. హీ ఆర్ షీ అండ్ యాక్టివ్ హ్యాబిట్స్, ఫ్రీ ఫ్రమ్ అండ్ బాడీలీ డిఫెక్ట్. తర్వాత ఇవన్నీ కొన్ని మెన్షన్ చేశాడు. ఏంటంటే జనరల్ భాషలో చెప్పాలంటే మీరు మెంటల్ హెల్త్ ఉండాలండి. అంటే పిహెచ్ వేరు. పిహెచ్ అనేది వాళ్ళు ఫిజికల్లీ మాత్రమే డిఫెక్టెడ్, మెంటల్లీ కాదు కదా. సో మెంటల్లీ డిజబుల్ క్యాండిడేట్ నాట్ ఎలిజిబుల్ అనమాట వీటికి, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దీనికి సంబంధించి సో చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, సో మన ఫైనల్ ఇయర్లో ఉన్నాం మేము ఎలిజిబులా అని అడుగుతుంటారు కదా ఎక్కువ మంది. సో అలా కాదు, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూడండి. ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ అండ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఈ డేట్ నాటికి మీరు ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసి ఉండాలి. ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఈ డేట్ నాటికి, అంటే 19/2/2024 19/2/2024 నాటికి ఫుల్ఫిల్ చేసి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే the result of requisite educational qualification must have been declared by the concerned university. అంటే మీకు ఆ డేట్ నాటికి రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేసి ఉండాలి. మెమో రాకుండా పర్లేదు, రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసి ఉండాలి. రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే మీకు దానికి సంబంధించి ఏదో పీడిఎఫ్ అని ఏదో ఒకటి డౌన్లోడ్ అయింది కదా, దాని మీద డేట్ వస్తుంది, మీ రిజల్ట్ వస్తుంది, పాస్ ఆర్ ఫెయిల్ అని ఏదో ఒకటి వస్తుంది కదా. సో ఆ డేట్ అనేది ఎప్పుడు ఉండాలి? 19/2/2024 కంటే ముందే మీరు పాస్ అయి ఉండాలి. ఓకేనా? మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నాము, లేదు మేము ఎగ్జామ్ రాసి ఉన్నాము, మా రిజల్ట్స్ ఇంకా వెయిటింగ్లో ఉంది, లేదు మేము ఈ డేట్ నాటికి ఎగ్జామ్ రాసేసాము, వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అలా కాదు, ఖచ్చితంగా ఆ డేట్ నాటికి రిజల్ట్ వచ్చి ఉండాలి. సో ఇది ఫిబ్రవరి 19 కాబట్టి నాకు తెలిసి ఈ పాటికి అన్ని రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు పెండింగ్ రిజల్ట్స్ ఏమి ఉండవు. సో మోస్ట్లీ అందరూ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ రాసేవాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకేనా? నెక్స్ట్ క్వాలిఫికేషన్ సంబంధించి ఒకసారి చూస్తే అన్నింటికీ మోస్ట్లీ బ్యాచిలర్ డిగ్రీ ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అంటే క్లియర్గా వినండి. మీరు ఎనీ డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ, మళ్ళీ దాంట్లో మీరు కంప్యూటర్స్ ఉందా, స్పెషలైజేషన్ సంబంధం లేదు. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, మళ్ళీ బీటెక్, బీఈ వీళ్ళు కూడా ఎలిజిబుల్, అండ్ ఎంబీబీఎస్ వీళ్ళు కూడా ఎలిజిబుల్. ఎనీ బ్యాచిలర్ డిగ్రీస్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి చేసి ఉండాలి. అంటే ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ, ఉస్మానియాలో, తర్వాత కాకతీయ, సో ఇట్లాంటి వాటిలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, సో వీళ్ళు కూడా ఎలిజిబుల్. డిగ్రీ చేసి కంప్లీట్ అయ్యి ఉండాలి కంపల్సరీ. సో వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. సో స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయనేది చూద్దాం. కొన్ని పోస్టులకి స్పెషల్ క్వాలిఫికేషన్స్ అడిగారు. డిఎస్పి దీనికి కూడా జనరల్ డిగ్రీ. నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ దీనికి కూడా జనరల్ డిగ్రీ. నెక్స్ట్ ఆర్టీఓ దీనికి మాత్రం డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని అడిగాడు. ఓకేనా? సో దీనికి మాత్రం జనరల్ డిగ్రీ కాదు, దీనికి టెక్నికల్ డిగ్రీ అడిగాడు. డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, లేదంటే దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్, ఏదైనా ఇంజనీరింగ్ కోర్సు డిగ్రీ చేసి ఉండాలి. మళ్ళీ డిప్లొమా కాదు, ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చాడు. యాక్చువల్లీ దీనికి ఇంతకుముందు ఈ మెథడ్ లేకుండే యాక్చువల్లీ. అయితే ఆర్టీఓకి జనరల్ డిగ్రీ అనే ఉండేది యాక్చువల్లీ. ఇది మళ్ళీ మేబీ ఇది సర్వీస్ రూల్స్లో చేంజెస్ చేయడం వల్ల సో దీని క్వాలిఫికేషన్ మారిందనమాట. ఓకేనా? ఇది టీఎస్పీఎస్సీ చేయదు, దీన్ని సర్వీస్ రూల్స్ ఏదైతే డిపార్ట్మెంట్ చేంజ్ చేస్తారు. యాక్చువల్లీ సర్వీస్ రూల్స్లో చేస్తారన్నమాట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, సో దీని కూడా డిపిఓసి జనరల్ డిగ్రీ. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దీని కూడా జనరల్ డిగ్రీ. నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ దీని కూడా జనరల్ డిగ్రీ. నెక్స్ట్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దీని కూడా జనరల్ డిగ్రీ. జనరల్ డిగ్రీలోనే కొన్ని అడిగాడు, ఆర్ట్స్, కామర్స్, సైన్స్. జనరల్ డిగ్రీ అంటే ఈ మూడే ఉంటాయి జనరల్గా. బీఏ, బీకామ్, బీఎస్సీ అని అర్థం అండి. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ అంటే అర్థం ఏంటంటే బీఏ, బీకామ్, బీఎస్సీ వీళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ ఆర్ ఇంజనీరింగ్ అని అడిగాడు, అంటే బీటెక్, బీఈ వీళ్ళు కూడా ఎలిజిబుల్ అని అర్థం. అంతేనా? ఓకేనా? ఇది క్లియర్. నెక్స్ట్ మళ్ళీ బీఏలో మీరు ఆ కోర్సు, బీకామ్లో ఈ కోర్స్ అని మళ్ళీ స్పెషల్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. బీఏ, బీకామ్, బీఎస్సీ ఎనీ కోర్స్ ఆర్ ఎలిజిబుల్, అండ్ ఇంజనీరింగ్లో బీఈ, బీటెక్ ఆర్ ఎలిజిబుల్. అయితే ఇక్కడ కొన్ని ప్రెఫరెన్స్లు ఇచ్చాడు. ప్రెఫరెన్స్ ఎవరికి ఇస్తామో అంటే సోషల్ వర్క్ ఇన్ స్పెషలైజేషన్, డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ఇన్ స్పెషలైజేషన్, లేబర్ వెల్ఫేర్, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ లేబర్ రిలేషన్స్. సో ఈ కోర్సు చేసిన వాళ్ళకి మేము ప్రెఫరెన్స్ ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేశాడు. అంటే అర్థమైందంటే మీరు కూడా ఎలిజిబుల్లే,
కానీ ఒకవేళ మీతో కాంపిటీషన్‌గా ఈ పర్సన్ వచ్చాడనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ పర్సన్‌కి ఇస్తారు. తర్వాత మీకు వేకెన్సీ ఉంటే మీకు ఇస్తారనమాట. ఓకేనా? అలా అని చెప్పి ఈ ఈ పర్సన్ అసలు ఎక్కడో లీస్ట్‌లో ఉన్నాడు, మీరు టాప్‌లో ఉన్నారు, అట్లా అని చెప్పి ఈయనని తీసుకొచ్చి ఏమి ఇయ్యరు. మీ ఫస్ట్ ప్రియారిటీ మీకే ఇస్తారు. ఇన్ కేస్ క్వాలిఫికేషన్ మీకు అన్ని విధాల్లో మీకు పక్కా కాంపిటీషన్‌లో ఉన్నాడనుకుంటే మాత్రమే ప్రిఫరెన్స్ ఆయనకిస్తారు. నెక్స్ట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా జనరల్ డిగ్రీ. మున్సిపల్ కమిషనర్ దీనికి కూడా జనరల్ డిగ్రీ. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ మూడిటి కూడా జనరల్ డిగ్రీ. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దీనికి కూడా జనరల్ డిగ్రీ. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, లే సెక్రటరీ, ట్రెజరీ గ్రేడ్ 2 దీనికి కూడా జనరల్ డిగ్రీ. నెక్స్ట్ ఏటీఓ అంటారు, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ట్రైనింగ్స్ కాలేజ్ ఆఫ్ స్కూల్, ట్రెజరీ అకౌంట్స్కి సంబంధించిన స్కూల్ ఉంటుంది, దానికి సంబంధించి ఇవి 3 కూడా ఒకటే పోస్టులు యాక్చువల్గా. సో దీనికి మాత్రం డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్. సో ఈ 3 కోర్సులు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. డిగ్రీలో ఈ 3 సబ్జెక్టులు ఉండాలి, ప్రతి సంవత్సరంలో ఉండాలండి ఈ సబ్జెక్ట్. ఓకేనా? ఒక సంవత్సరంలో మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్, అట్లని కాదు. ప్రతి సంవత్సరం అంటే డిగ్రీ 3 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో మ్యాథమెటిక్స్ ఉండాలి, 3 సంవత్సరాల్లో ఎకనామిక్స్ ఉండాలి, 3 సంవత్సరాల్లో మీకు కామర్స్ ఉండాలి. వాళ్ళని డిగ్రీ అంటారు దాన్ని. ఓకేనా? అలా ఆ కోర్సు చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అంటే మీరు ఎంఏ ఎకనామిక్స్ మీరు కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? తర్వాత అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి సంబంధించి దీని కూడా జనరల్ డిగ్రీ. ఎంపీడీఓ దీనికి కూడా జనరల్ డిగ్రీ. ఓకేనా? ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. సో ఇక్కడ మీరు ఒకసారి ఇది చూడండి, 3.3 పాయింట్ అనేది ఇంకొకసారి క్లియర్గా చదవండి. నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ పోస్ట్ కోడ్ 2 అండ్ 9. పోస్ట్ కోడ్ 2 అంటే ఏంటంటే డిఎస్పి, పోస్ట్ కోడ్ 9 అంటే ఇది ఎక్సైజ్ సూపరింటెండెంట్. దీనికి వచ్చే హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్, నాట్ లెస్ దెన్ హైట్ ఇది మెన్ క్యాండిడేట్కి. తర్వాత నాట్ లెస్ దెన్ 86.3 ఇది చెస్ట్ వచ్చేసి నాట్ లెస్ దెన్ 86.3. అండ్ నెక్స్ట్ హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ చెస్ట్ వచ్చేసి నాట్ లెస్ దెన్ 5 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండదు, 5 సెంటీమీటర్స్ ఆర్ 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ రావాలి. ఇది చెక్ చేసుకోండి. హైట్ ఒకటి చెక్ చేసుకోండి. మోస్ట్లీ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కామన్గా వస్తూనే ఉంటాయి. ఇది హైట్ ఒకసారి మీరు కన్ఫర్మ్గా చూసుకోండి. నెక్స్ట్ మెడికల్ బోర్డు ఇది ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. మీకు అంతా మెయిన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మెడికల్ బోర్డు సర్టిఫికేట్ తెమ్మని అడుగుతారు. ఇక్కడ పర్టికులర్ మెన్షన్ చేశారు, ఉస్మానియా సరోజినీ దేవి హాస్పిటల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు కొన్ని. మీకు అప్పుడు మళ్ళీ దానికి సపరేట్ ఫార్మల్ అవన్నీ ఇస్తారు. మీరు ఇప్పుడే దాని గురించి పెద్ద ఆలోచించకండి, అవన్నీ ఈజీగా క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ ఇక్కడ ఐవిజన్కి సంబంధించి ఇక్కడ ఉమెన్ ఇక్కడ ట్రైబల్కి సంబంధించి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఎస్టీ అభ్యర్థులకి ఇక్కడ ఇక్కడ దీనికి సంబంధించి హైట్ విషయంలో 164 సెంటీమీటర్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 83.8 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఎక్స్పాన్షన్ మాత్రం 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక్కడ ట్రైబ్స్కి మాత్రం కొంచెం హైట్ విషయంలో ఎగ్జామ్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఏది పోస్ట్ కోడ్ 2 అండ్ 9 అంటే డిఎస్పి అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కి నీటికి ఈ 2 పోస్టులకి హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు. 150 సెంటీమీటర్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్, కానీ 150 కంటే తక్కువ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వెయిట్ చూస్తారు. వెయిట్ వచ్చేసి 45.5 కేజీస్ కంటే తక్కువ ఉండకూడదు. వెయిట్ అయితే ఒకవేళ తక్కువ ఉంటే మీరు ఇంక్రీజ్ అవ్వండి. వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం పెద్ద కష్టం కాదు, కానీ హైట్ మనం ఇంక్రీజ్ అవ్వలేం కదా, ఇది మన చేతిలో ఉండదు. నెక్స్ట్ అమ్మాయిలకి చెస్ట్ ఇవన్నీ చూడరు, ఇది తెలుసు కదా మీకు. సో ఐసైట్కి సంబంధించి ఈ స్టాండర్డ్స్ ఇచ్చారు. ఈ మీకు 6/24 అనేది మ్యాక్సిమం ఇచ్చారు. ఇది మీకు ఏది గ్లాస్ ఉన్నా కూడా, ఒకవేళ మీరు స్పెట్స్ వాడుతున్నా కూడా మీకు కొన్ని డౌట్ ఉంటుంది కదా, మీరు ఒకసారి హాస్పిటల్ చెక్ చేసుకుంటే 6/12 6/24 కంటే బిలో ఉందా లేదా చూసుకోండి. మీరు దానికంటే ఎక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్, ఒకవేళ దానికంటే తక్కువ ఉంటే ఎలిజిబుల్ అనమాట మీరు స్పెట్స్ ఉన్నా కూడా. నెక్స్ట్ కాంటాక్ట్ లెన్స్ ఉండి మీరు మెడికల్ టెస్ట్‌కి ఫాలో అవ్వద్దని అక్కడ మెన్షన్ చేస్తారు. మీరు తర్వాత చూసుకోండి. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని మీరు మెడికల్ టెస్ట్‌కి వెళ్ళకూడదు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 7 వచ్చేసి ఇది అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ జైలుకి సంబంధించి ఇది వచ్చేసి దీనికి ఎక్కువ ఇచ్చాడు. ఇంకా 167.6 ఇచ్చాడు. తర్వాత చెస్ట్ వచ్చేసి 86.3 ఇచ్చాడు. ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దీనికి ఉమెన్ క్యాండిడేట్ లేరు కాబట్టి వాళ్ళకి సంబంధించి మెజర్‌మెంట్ ఇవ్వలేదు. ట్రైబ్స్కి సంబంధించి 164 సెంటీమీటర్స్ హైట్, తర్వాత 83.8 సెంటీమీటర్స్ చెస్ట్, 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఇచ్చాడు. ఇవన్నీ మెడికల్ టెస్ట్లు అవన్నీ మళ్ళీ తర్వాత జరుగుతాయి, మెయిన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత జరుగుతాయి.
నెక్స్ట్ రిజర్వేషన్స్. సో ఇక్కడ మాత్రం కొంత గందరగోళం అయితే ఉంది. సో ఇది చాలామంది అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు. సో నాకు తెలిసింది ఉన్నది ఉన్నట్టు చెప్తాను మీకు. సో ఇది నేను ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, ఏది కాదు. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఎకనామికల్ ఇక్కడ ఎవరెవరికి ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అని చెప్పేసి హారిజంటల్ రిజర్వేషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఉమెన్ అని ఇచ్చాడు. తర్వాత మెరిటోరియస్ స్పోర్ట్స్ మ్యాన్ అని మెన్షన్ చేశాడు. అంటే ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఓన్లీ ఉమెన్కి మాత్రమే మెన్షన్ చేశాడు. స్పోర్ట్స్ మ్యాన్కి, తర్వాత డిజబుల్ క్యాండిడేట్స్కి, వీళ్ళకి మాత్రం వర్టికల్ రిజర్వేషన్ ఫాలో అయ్యాడు ఇక్కడ. సో ఇది మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే అంశం. సో ఒకసారి మీకు మళ్ళీ దాన్ని చూపించినప్పుడు చెప్తాను నేను. అండ్ ఇంకొక పాయింట్, ఈ పాయింట్ మీకు తెలిసిందో లేదో మీరు మళ్ళీ ఒకసారి చెప్తాను. ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీబీడబ్ల్యూ ఆర్ అవైల్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఆల్సో కన్సిడర్ ది ఓపెన్ కేటగిరీ. ఓకేనా, మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో తీసుకున్నా సరే మీరు ఓపెన్ కేటగిరీలో కూడా పోటీ పడవచ్చు అని అర్థం అనమాట. ఈ పాయింట్ తెలియదో చెప్తున్నాను నేను, తెలియని వాళ్ళ కోసం. అంటే మీరు ఒకవేళ మీరు బీసీ రిజర్వేషన్ లేదంటే ఎస్టీ రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ వాడుకున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో అలాంటప్పుడు నేను ఎస్టీ రిజర్వేషన్ వాడుకున్నాను కదా, మరి నేను మిగతా ఓపెన్ పోస్టులకు నేను ఎలిజిబులా కాదా అని మీకు డౌట్ ఉండొచ్చు. మీరు ఎస్సీ రిజర్వేషన్ వాడుకున్నా, ఎస్టీ రిజర్వేషన్ వాడుకున్నా, బీసీ వాడుకున్నా, ఈడబ్ల్యూఎస్ వాడుకున్నా, పీబీడబ్ల్యూఎస్ వాడుకున్నా మీరు ఓపెన్ పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు. ఈ పాయింట్ ఇచ్చాడు అనమాట ఇక్కడ. నెక్స్ట్ రిజర్వేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ 95. తర్వాత మల్టీజోన్ 1 అండ్ మల్టీజోన్ 2 వైజ్గా సపరేట్గా చూస్తామని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ 5% అనేది ఓపెన్, 5% ఓపెన్, నాన్ లోకల్ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, గతంలో జరిగింది ఇదే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే ఓపెన్ కేటగిరీని అన్నిటిని నాన్ లోకల్ కేటగిరీ కింద చూపించి, అని మీరు ఉద్యమ చరిత్ర చదివితే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో గతంలో జరిగింది ఉద్యోగాల్లో ఇదే అనమాట. 95% లోకల్ అని అంటే 5% నాన్ లోకల్ అని కాదు, 5% ఓపెన్ అని. ఓకేనా, ఓపెన్ ఫర్ ఆల్ అని. ఓకేనా, 5% నాన్ లోకల్ అని కాదు. నాన్ లోకల్ ఎవరైతారు ఇక్కడ? 5% ఇక్కడ లోకల్ 95 ఇచ్చారు, మిగతా 5% నాన్ లోకల్ అని అనుకోకూడదు, దాన్ని ఓపెన్ అనాలి. ఆ ఓపెన్లో ఎవరు పోటీ పడతారు? మీరు ఏ జోన్కి ఆ జోన్కి మాత్రమే లోకల్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 పోస్టులు ఉంటాయి కదా. మీరు మల్టీజోన్ 1 వాళ్ళు అనుకోండి, మీరు మల్టీజోన్ 1కి లోకల్ అవుతారు. మల్టీజోన్ 2 వాళ్ళు మల్టీజోన్ 1కి రావాలనుకుంటే వాళ్ళు ఓపెన్ కేటగిరీలో, అంటే ఆ 5% పోస్టుకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటారు అనమాట. ఒకవేళ మల్టీజోన్ 2 వాళ్ళకి 95% పోస్టులు రిజర్వ్డ్ ఉంటాయి. మల్టీజోన్ 1 వాళ్ళు మల్టీజోన్ 2లో ఉన్న పోస్టులకి మీరు ఎలిజిబిలిటీ సాధించాలంటే ఆ 5% వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లోనే పోటీ పడాలన్నమాట. ఓకేనా, ఆ ఓపెన్ కాంపిటీషన్ అనేది 5%లో మల్టీజోన్ వాళ్ళైనా వస్తారు, అదర్ స్టేట్ వాళ్ళైనా కూడా ఆ 5%లోనే వస్తారనమాట. అంతేగాని 5% అంటే పక్క స్టేట్ వాళ్ళకని, నాన్ లోకల్స్ అని కాదు అని అర్థం కాదు. ఓకేనా, నెక్స్ట్ మల్టీజోన్ 1 అంటే ఎవరెవరు వస్తారు, మల్టీజోన్ 2 అంటే ఎవరెవరు వస్తారని మీకు తెలుసు, మీరు ఆల్రెడీ చదువుతున్నారు. ఇది ఖచ్చితంగా ఇది తెలంగాణ జాగ్రఫీ చదివేటప్పుడు మనకు వస్తుంది. ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ డిస్ట్రిక్ట్ ఏ జోన్లో ఉందనేది కూడా మీకు తెలుసుకొని ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఇక్కడ ఇది ఇప్పుడు ఇందాక మనం చెప్పిందే మెన్షన్ చేశాడు. ఇది మనకి 2 years ఇంక్రీజ్ చేసాము, ఆల్రెడీ 5 years రేజ్ చేసాము, మళ్ళీ ఇక్కడ పోలీస్ వాటికి మళ్ళీ 2 years ఇచ్చామని చెప్పేసి ఇక్కడ మనం ఇందాక ఏదైతే చెప్పామో అదే పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేశాడు. అయితే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కొంతమంది డౌట్స్ ఉన్నాయి ఇంకా. అంటే ఇప్పుడు ఎట్లా అంటే 18 to 46 years ఇచ్చారు, మేము 46 years ఓపెన్ అని ఇచ్చారు, మళ్ళీ మేము ఇప్పుడు బీసీ మాకు ఇంకా 46 కంటే ఎక్కువ మేము కూడా ఎలిజిబులా కాదా అని అనుకుంటున్నారు. మీకు 46 ప్లస్ ఇవన్నీ ఎలిజిబుల్ అనమాట. ఒక్క నిమిషం, మీరు 46 ప్లస్ ఇవి వేసుకోవాలి. ఏవి? ఏజ్ రిలాక్సేషన్. ఎవరు? తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ అనుకోండి, వీళ్ళు ఇంకో +5 వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనుకో, వీళ్ళు 46 + 3 వేసుకోవాలి. ఎన్సీసీ వాళ్ళు అనుకోండి 46 + 3 వేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అనుకోండి 46 + 5 వేసుకోవాలి. ఓకేనా, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అనుకోండి 46 + 10 వేసుకోవాలి. మీరు ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయ్యండి, మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ అనుకోండి 10 + 5 వేసుకోవాలి, అప్పుడు 15 వేసుకోవాలి మీరు, అట్లా అనమాట. ఓకేనా, సో ఈ ప్రతి కేటగిరీకి మీరు ప్లస్ ఇవన్నీ జనరల్ ఉండే దానికి అడిషనల్ రిలాక్సేషన్ ఇవన్నీ. ఓకేనా, ఏజ్ మీరు ఎక్కడి వరకు చూసుకోవాలంటే 1/7/2024 నాటికి లెక్క పెట్టుకోవాలండి మీరు. ఓకేనా.
ఏజ్ ఎక్కడ మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది ఈచ్ పోస్ట్ పేరా 1 to 15 ఇక్కడ అబౌవ్ 1/1/2024 నాటికి మీ ఏజ్ ఎంత ఉంటుందో దాన్ని ఏజ్గా కన్సిడర్ చేయాలి. ఓకేనా, నోటిఫికేషన్ డేట్ కాదు ఇక్కడ. ఓకేనా, నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరిలో వచ్చింది, కానీ మీ ఏజ్ని ఎక్కడి వరకు కన్సిడర్ చేయాలి, 1/7/2024 నాటికి మీ ఏజ్ ఎంత ఉంటుంది అనేది అది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా, దాన్ని బట్టి మీ ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీకు అడిషనల్గా ఇవి వస్తాయి, జనరల్గా ఉండే వాటి అన్నిటికీ అడిషనల్. అంటే ఇప్పుడు డిఎస్పి 35 ఉంది. ఓకేనా, 35 ఉంది. మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అనుకోండి, +5 అనమాట అర్థం. ఓకే, అంటే 40 years అనమాట. మీరు మళ్ళీ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనుకోండి, మళ్ళీ ఇంకో +3 వేసుకోవాలి. ఓకేనా, మీరు ఒకవేళ స్టేట్ ఎంప్లాయీస్ అనుకోండి, మీకు సర్వీస్ ఉందనుకోండి, మీరు +5 వేసుకోవాలి మళ్ళీ. సో ఇలా అనమాట. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఈ వెబ్సైట్లో మాత్రమే చేయాలి. మీకు వెబ్సైట్ గురించి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, www.tspsc.gov.in. మీరు అప్లై చేసిన తర్వాత మీరు పీడిఎఫ్ అనేది ఆ పీడిఎఫ్ జనరేట్ అవుతుంది, మీరు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ అది కూడా మెన్షన్ చేశాడు. ఇక్కడ జాగ్రత్త పెట్టుకోండి, మీకు అప్లికేషన్ ఫామ్ కూడా అవసరం పడుతుంది. ఓకేనా, రిటర్న్ అప్లికేషన్, హ్యాండ్ రిటర్న్ అప్లికేషన్ ఇవి యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేస్తారు. ఇంకా మీకు ఏమైనా టెక్నికల్ డౌట్స్, ఇంకా మీకు ఏమైనా క్వాలిఫికేషన్ సంబంధించి కానీ ఇంకా అదర్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ నెంబర్లు ఇచ్చారు, ఈ నెంబర్లకు కాల్ చేయండి అని చెప్పేసి ఇక్కడ నెంబర్లు ఇచ్చారు. మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 13లో మీకు ఫుల్ నోటిఫికేషన్ ఉంది కదా. మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కూడా ఉంటుంది ఈ నోటిఫికేషన్. మీకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ మన టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు నోటిఫికేషన్ సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా మీకు దాంట్లో ఇస్తుంటాను. అన్ని నోటిఫికేషన్లు ఉంటాయి, గత నోటిఫికేషన్లు, ప్రీవియస్ పేపర్స్, ప్రీవియస్గా టీఎస్పీఎస్సీలో జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఆ నోటిఫికేషన్లో మీకు ఇక్కడ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. మీకు ఏమైనా టెక్నికల్ డౌట్స్ ఉంటే మీరు టీఎస్పీఎస్సీకి కాల్ చేసి కూడా మీరు డౌట్స్ ఏమైనా ఉంటే ఇంకా అడగవచ్చు. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజు అనేది 200 ఉంది, ఎగ్జామినేషన్ ఫీజు 120 ఉంది. సో అన్ఎంప్లాయీస్కి ఎగ్జామినేషన్ ఫీజు లేదు, అంటే 120 లేదు, కానీ 200 కట్టాలి. 200 అందరు కట్టాలి. కానీ గతంలో గ్రూప్ 1కి అప్లై చేసిన వాళ్ళు ఈ 200 కూడా కట్టాల్సిన అవసరం లేదు. కొత్తగా ఇప్పుడు గ్రూప్ 1 అప్లై చేసే వాళ్ళు ఈ 200 మాత్రం కడితే సరిపోతుంది. 120 రూపీస్ అనేది ఎగ్జామ్షన్, ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎగ్జామ్షన్ ఎవరికి, అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక మీరు ఈ 120 రూపీస్ కూడా కట్టాలి. అంటే 200 + 120 320 రూపీస్ కట్టాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే. అదే పాయింట్ మెన్షన్ చేశాడు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ మేము క్యాన్సిల్ చేశాము, తర్వాత వి నీడ్ నాట్ టు పే. వాళ్ళు గతంలో అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేశారో వాళ్ళు మళ్ళీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ఇక్కడ అదే పాయింట్ మెన్షన్ చేశాడు. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు తెలుసు, దీనికి ప్రిలిమినరీ టెస్ట్కి జీవో నెంబర్ 55 ప్రకారం తీసుకుంటామని చెప్పేసి ఇచ్చాడు. అయితే దీనికి అమెండ్మెంట్ చేసాము, జీవో నెంబర్ 29 జనరల్ రిక్రూట్మెంట్ 8/2/2024. సో దీనికి సంబంధించి ఈ జీవో నెంబర్ 29 నాకు దొరకలేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఒకసారి నాకు మెయిల్ చేసే ప్రయత్నం చేయండి. ఈ జీవో నెంబర్ 29 మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే నాకు మెయిల్ చేయండి. sarkarikolu@gmail.com అది మెయిల్ ఐడి ఉంటుంది. నేను స్క్రీన్ మీద ఇస్తాను మెయిల్ ఐడి నాది, sarkarikolu@gmail.com. ఇది మీ జీమెయిల్ ఐడి. మీరు ఎవరైనా మీకు ఎటువంటి డౌట్స్, మీరు జనరల్గా కూడా నాతో కాంటాక్ట్ అవ్వడానికి ఈ మెయిల్ ఐడిని యూజ్ చేసుకోవచ్చు, sarkarikolu@gmail.com. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఆ మెయిల్ చేయొచ్చు. ఈ జీవో నెంబర్ 29కి సంబంధించి మీ దగ్గర జీవో ఉంటే కనుక ఒకసారి నాకు మెయిల్ చేసే ప్రయత్నం చేయండి. ఈ జీవో నెంబర్ 29 నాకు దొరకలేదు. ఇక్కడ ఏదో అమెండ్మెంట్ చేశాము 8/2 అంటే రీసెంట్గానే ఏదో అమెండ్మెంట్ చేశామని చెప్పేసి ఇచ్చారు, నాకు అంత క్లారిటీ లేదు. ఈ జీవో నెంబర్ 55 అంటే ఏంటంటే ప్రిలిమినరీ టెస్ట్లో రిజర్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు 1:50 రేషియో తీసుకుంటాడు. యాక్చువల్లీ 1:50 రేషియోలో ఎలా తీసుకుంటాడంటే ప్రతి మల్టీ జోన్ వైజ్గా తీసుకుంటాడు, దాంట్లో రిజర్వేషన్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏకి బీసీబీకి ఇన్ని పోస్టులు ఉంటాయి కదా, ఆ పోస్టుల సంఖ్యను బట్టి ×50 తీసుకుంటాడు అనమాట. ఆ విధంగా తీసుకుంటారు. ఓపెన్ కేటగిరీ ఫస్ట్ ఓపెన్ కేటగిరీ వాళ్ళని తీసేసుకుంటాడు, అంటే టాపర్స్ అందరినీ తీసేసుకుంటాడు ఫస్ట్ 50 రేషియోలో. దాని తర్వాత మళ్ళీ రిజర్వేషన్స్కి వెళ్ళి రిజర్వేషన్లో ఉన్న పోస్టులకి ×50 అలా తీసుకుంటారు అనమాట. మళ్ళీ మల్టీ జోన్ వైజ్గా తీసుకుంటారు. ఏ మల్టీ జోన్కి ఆ మల్టీ జోన్ వైజ్గా తీసుకుంటారు అనమాట. అది జీవో నెంబర్ 55. సో దాంట్లో అమెండ్మెంట్ చేశాము, ఇక్కడ ఈ డేట్ రోజు అని చెప్పేసి ఇచ్చారు. నాకు అంత అది కరెక్ట్గా తెలియదు. ఒకసారి ఉంటే నాకు ఆ జీవో పంపించే ప్రయత్నం చేయండి. వీలైతే దాని మీద ఇంకా మళ్ళీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నెక్స్ట్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే మీకు 33 జిల్లాలలో ఎగ్జామ్ పెడతామని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. మీరు ప్రియారిటీ ఒక 10 డిస్ట్రిక్ట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలని ఇచ్చాడు.
ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడితే మాత్రం మోస్ట్లీ 33 జిల్లాలలో ఉండకపోవచ్చు. మోస్ట్లీ ఈ 10 జిల్లాలలో ఎక్కడన్నా అంటే పాత జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాలలో ఈ జిల్లాలలో పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అదే మెన్షన్ చేశాడు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఈ 10 జిల్లాలలో పెడతాము. ఓఎంఆర్ బేస్డ్ అయితే మొత్తం 33 జిల్లాలలో ఎగ్జామ్ పెడతామని చెప్పేసి ఇచ్చాడు. ఓకేనా. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రం ఓన్లీ హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో మాత్రమే ఉంటుంది. హైదరాబాద్లోనే ఉంటుంది. ఎవరైనా సరే రాష్ట్రంలో ఏ మూలకున్నా సరే మీరు మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రం హైదరాబాద్లోనే వచ్చి రాయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ కీకి సంబంధించి ఇవన్నీ మీకు తెలుసు. ప్రిలిమినరీ కీలో వచ్చిన ఆబ్జెక్షన్ తీసుకుంటాము. తర్వాత కీ ఆబ్జెక్షన్స్ ఉంటే మళ్ళీ మీరు రేజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫైనల్ కీ ఇస్తాము. ఫైనల్ కీ వచ్చిన తర్వాత మీకు ప్రొపోర్షనల్ రేషియో తీసుకొని 3 డెసిమల్స్ వరకు తీసుకుంటామని చెప్పేసి ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ మీకు ప్రిలిమినరీ కీ వచ్చిన తర్వాత మీరు కావాలంటే మళ్ళీ నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దాని గురించి అంత అవసరం లేదు. నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ఇది జీవో నెంబర్ 55 అమలు చేస్తున్నాము. దీనికి స్మాల్ అమెండ్మెంట్స్ జరిగాయి అన్నట్టు ఇక్కడ ఇచ్చాడు. అది ఏందనేది కరెక్ట్గా తెలియదు. తర్వాత మనకి ఇంకా మీకు లాంగ్వేజ్ మెయిన్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఈ 3 లాంగ్వేజ్లో ఉంటుందండి ప్రిలిమినరీ ఎగ్జామ్. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఈ 3 లాంగ్వేజ్లలో ఉంటుంది. ఓకేనా. మీరు లాంగ్వేజ్ సెలెక్షన్ అనేది మీకు అప్లికేషన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ప్రిలిమ్స్లో మెయిన్స్లో మీరు ఒకే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ మీరు ఏ లాంగ్వేజ్లో రాస్తున్నారు అనేది పర్టికులర్గా మీరు మెన్షన్ చేయాలి. అంటే మీరు ఇంగ్లీష్లో రాస్తున్నారా, తెలుగులో రాస్తున్నారా, ఉర్దూలో రాస్తున్నారా మెన్షన్ చేయాలి. మీరు కనుక మిస్టేక్లో కనుక మీరు వేరే లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తే మీరు ఎడిట్ ఆప్షన్లో కూడా మీరు అది చూసుకోలేదనుకోండి మీకు క్వశ్చన్ పేపర్ అదే లాంగ్వేజ్లో వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాళ్ళు మీరు అయితే ఇంగ్లీష్ అన్న చేసుకుంటే బెటర్. మీరు ఉర్దూ చేసుకున్నారనుకోండి మీకు అసలు ఉర్దూ అర్థం కాక మీరు ఇబ్బంది పడతారు. మళ్ళీ మీరు ఓన్లీ ఉర్దూ మాత్రమే అర్థమయ్యి తెలుగు రాని వాళ్ళు ఉన్నారనుకోండి మళ్ళీ మీరు తెలుగు పెట్టుకుంటే మీకు అసలు తెలుగులో వస్తుంది పేపర్. సో కాబట్టి మీ లాంగ్వేజ్ సెలెక్షన్ అప్లికేషన్లో చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు 1:50 టైమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈచ్ మల్టీ జోన్ వైజ్గా మేము టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రకారం తీసుకుంటామని చెప్పేసి ఇచ్చాడు. 1:2 రేషియోలో తీసుకుంటామని చెప్పేసి ఇచ్చాడు. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఈ 3 లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఓకేనా. ఒకవేళ మెయిన్ ఎగ్జామినేషన్లో సేమ్ మార్క్స్ వస్తే ఎలా తీసుకుంటాం అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ పేపర్ 1కి, తర్వాత పేపర్ 2కి, తర్వాత పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5కి ఇలా ప్రియారిటీ ఇచ్చుకుంటూ పోతామని చెప్పేసి ఇచ్చాడు. ఇప్పుడు ఇది అంత అవసరం లేదు. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్కి కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అది. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది అన్ని పేపర్లు రాయాలి. ఓకేనా. అన్ని పేపర్ రాయాలి. ఏ పేపర్ అటెండ్ కాకుండా మీకు పేపర్ వాల్యుయేషన్ చేయరు. ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ని మీరు క్వాలిఫై అయ్యారా లేదో చూస్తారు. ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ని కరెక్షన్ చేస్తారు. ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై అయితేనే మిగతా పేపర్లు కరెక్షన్కి వెళ్తాయి. ఒకవేళ మీరు ఇంగ్లీష్లోనే ఫెయిల్ అయ్యారనుకోండి మిగతా పేపర్లు అన్నీ తీసి చెత్తబుట్టలో పడేస్తారు. చెత్తబుట్టలో అంటే మీరు పక్క పెట్టేస్తారు. ఇంకా మీ పేపర్ ఎవాల్యుయేట్ కూడా చేయరు ఇక. ఓకేనా. ఇది ప్రాసెస్. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇస్తాము. ఇందాక చెప్పాను కదా వెబ్ ఆప్షన్స్ కూడా ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా చూస్తారు. ఇవన్నీ ఎంప్లాయీ ఎవరో మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక మీరు గవర్నమెంట్ అయినా టెంపరరీ ఎంప్లాయీ అయినా కూడా మీరు కంపల్సరీగా మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ అప్పుడు మీరు ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే మీరు డిపార్ట్మెంట్లో మీరు ఇన్ఫామ్ చేసి ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఈ పాయింట్ మెన్షన్ చేశాడు ఇక్కడ 13.9 పాయింట్. మీరు ఒకసారి మళ్ళీ క్లియర్గా చదువుకోండి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు టెంపరరీ ఎంప్లాయీ అయినా కూడా కంపల్సరీ మీరు డిపార్ట్మెంట్లో ఇన్ఫామ్ చేయాలి. మీరు ఎన్ఓసి తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో నేను ఇందాక చెప్పింది మనకి బ్రేకప్ వేకెన్సీలో ఇప్పుడు హారిజంటల్ లేదు కదా, హారిజంటల్ రిజర్వేషన్ లేదు కాబట్టి సో కేటగిరీ వైజ్గా ఉమెన్ని సపరేట్గా చూపించారు అనమాట. అంటే ఇక్కడ బీసీ ఇలా బీసీఏ బీసీబీ ఇలా మాత్రం చూపిస్తారు ఈడబ్ల్యూఎస్. సో గతంలో ఎలా ఉండేది మనకి బీసీఏ జనరల్ బీసీఏ ఉమెన్ అని ఉండేది, బీసీబీ జనరల్ బీసీబీ ఉమెన్ అని ఉండేది. సో నేను గతంలో మనకి హారిజంటల్ రిజర్వేషన్ సంబంధించి వీడియో చేసినప్పుడు కూడా అదే చెప్పాను. ఇలా నెక్స్ట్ జరగబోయేది ఇట్లా జరుగుతుంది అని. యాక్చువల్లీ ఏంటంటే ఈ పీహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పోర్ట్స్ ఇవి కూడా వర్టికల్గా చూపించకూడదు. యాక్చువల్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేస్, ఈ కేసులో చాలా క్లియర్గా చెప్పారు స్పెషల్ రిజర్వేషన్ హారిజంటల్ ఫాలో కావాలి అని చెప్పేసి. ఓకేనా. స్పెషల్ రిజర్వేషన్స్ అన్నీ కూడా హారిజంటల్గా ఫాలో అవ్వాలి. మిగతావన్నీ ఇవి మాత్రం స్పెషల్ రిజర్వేషన్స్ కావు. ఇవి ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వీటిని మాత్రమే వర్టికల్గా ఫాలో అవ్వాలి. పీహెచ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పోర్ట్స్ ఉమెన్ ఇవన్నీ కూడా స్పెషల్ రిజర్వేషన్స్, వీటిని మాత్రం హారిజంటల్గా ఫాలో అవ్వాలని చెప్పేసి ఆ జడ్జిమెంట్లో ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ చూపించారు. ఇది మళ్ళీ ఒకవేళ కోర్టులో ఛాలెంజ్ అవుతుందా లేదా అనేది మోస్ట్లీ ఛాలెంజ్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది. సో చూద్దాం ఏమైంది అనేది.
యాక్చువల్లీ ఏపీ వాళ్ళు నోటిఫికేషన్‌లో చాలా క్లియర్‌గా ఇచ్చారు. యాక్చువల్లీ వీళ్ళకి అంటే పీహెచ్ క్యాండిడేట్స్‌కి స్పోర్ట్స్ కేటగిరీకి పోస్టులు ఉండొద్దా? మాకు రిజర్వేషన్ ఉండొద్దా? అని కాదు. ఖచ్చితంగా మీ రిజర్వేషన్ మీకే ఉంటదండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు హారిజాంటల్ రిజర్వేషన్‌కి సంబంధించి నేను ఒక వీడియో చేశాను. మీరొకసారి దాన్ని చూస్తే మీకు క్లియర్‌గా ఉంటది. యాక్చువల్లీ ఏంటిదంటే ఇప్పుడు స్పోర్ట్స్ కేటగిరీకి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు మీకు ఒక కేటగిరీని తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు మీకు స్పోర్ట్స్ కేటగిరీకి 4 పోస్టులు ఇచ్చారు. ఓకేనా? టోటల్ పోస్టులలో 4 పోస్టులు ఇచ్చారు. ఈ 4 పోస్టులు మీకు రిజర్వ్ అయ్యి ఉంటాయి. అయితే ఈ రిజర్వ్ ఎక్కడ ఉంటాయంటే ఈ కేటగిరీలలో ఉంటాయి. అంటే మీరు ఒకవేళ బీసీ అనుకోండి, బీసీలలో ఉంటాయి. మీరు ఎస్సీ అనుకోండి, ఎస్సీ కేటగిరీలో ఉంటాయి. ఒకవేళ మీరు టాప్ వచ్చారు, రిజర్వేషన్ అవసరం లేదు. మీరు ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారనుకోండి, అక్కడ మీకు ఈ 4 పోస్టులు అనేవి మీకు ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ కేటగిరీలో మిమ్మల్ని ఫిల్ చేస్తారు. ఓకేనా? ఇట్లా సెపరేట్‌గా ఇక్కడ చూయించకూడదనమాట దాన్ని. ఓకేనా? ఇలా చూయించడం వల్ల ఇంకొకటేందంటే, ఇలా చూయించకుండా దీన్ని గూడా హారిజాంటల్ చేస్తే, ఇక్కడ జనరల్ పోస్టులు పెరుగుతాయి అప్పుడు. సో, అప్పుడు వుమెన్‌కి గూడా పాసిబిలిటీస్ పెరుగుతాయి. జనరల్ అభ్యర్థులకి అంటే పోస్టుల సంఖ్య పెరుగుతాయి. జనరల్ అభ్యర్థులకి పోస్టుల సంఖ్య పెరుగుతాయి. జనరల్ అంటే ఐ మీన్ ఎనీ జనరల్. ఆల్ మెన్ ఆర్ వుమెన్ ఎవరికైనా పోస్టుల సంఖ్య పెరుగుతాయి. ఇలా చూయించడం వల్ల. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని పోస్టులు చూపిచ్చారు ఇక్కడ? 8, 3, 4. ఇప్పుడు ఈ పోస్టులన్నీ గూడా యాక్చువల్లీ ఇవి జనరల్‌లో చూయించాలి. సో, చూద్దాం ఏమైద్దనేది. సో, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు తెలుసు కదా! సో, 150 మినిట్స్ అనేది 150 మార్క్స్ ప్రిలిమ్స్ ఉంటుంది. 2½ అవర్స్. మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రం 3 అవర్స్ ఉంటుంది. 150 మార్క్స్‌కి. ఓకేనా? ఇవన్నీ ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇది. జనరల్ ఇంగ్లీష్ అనేది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. దీంట్లో వచ్చిన మార్కులన్నీ మెయిన్ ఎగ్జామినేషన్‌కి క్యాలిక్యులేట్ చేయరు. నెక్స్ట్ ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులను కూడా కన్సిడర్ చేయరు. ఇవి మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఏవి? 1, 2, 3, 4, 5, 6 ఈ ఎగ్జామ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఇవి 900 మార్క్స్. వీటిలో వచ్చిన స్కోర్‌ని బట్టే మీ పోస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ప్రిలిమ్స్. నెక్స్ట్ సిలబస్‌లో చేంజెస్. సిలబస్‌లో పిన్ టు పిన్ చెక్ చేశాను నేను. ఒక్క పాయింట్ కూడా చేంజ్ అవ్వలేదు. పిన్ టు పిన్ చెక్ చేశాను. చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఏం చేంజెస్ జరగలేదు. ఒక్క పాయింట్ కూడా చేంజ్ అవ్వలేదు. ప్రిలిమ్స్‌లో ఇంతకుముందు గతంలో ఉన్న టాపిక్స్ అవే టాపిక్స్ మెన్షన్ చేశారు. అండ్ ప్రతిది ఇప్పుడు క్వాలిఫైయింగ్ టెస్ట్‌కి సంబంధించి ఇంగ్లీష్ కూడా అవే ఉన్నాయి. జనరల్ ఎస్సేలో కూడా అవే టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ హిస్టరీ, కల్చరల్, జాగ్రఫీ దీంట్లో కూడా పిన్ టు పిన్ చెక్ చేశాను నేను. ఏ పాయింట్ కూడా చేంజ్ అవ్వలేదు. సిలబస్‌లో నేను ప్రతి పాయింట్ కూడా చెక్ చేశాను. ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు. ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే, ఇక్కడ ఫోటో, థంబ్ ఇంప్రెషన్ ఆన్ బయోమెట్రిక్ సిస్టమ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ మళ్ళీ పర్టిక్యులర్ మెన్షన్ చేశాడు. అంటే ఈసారి ఖచ్చితంగా బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకుంటారు ఖచ్చితంగా. ప్రిలిమ్స్‌కి తీసుకుంటారు, మెయిన్స్ కూడా తీసుకుంటారు. నెక్స్ట్ బాల్ పాయింట్ పెన్‌లే యూజ్ చేయాలి, బ్లూ ఆర్ బ్లాకే యూజ్ చేయాలి. ఇది తెలుసు కదా మీకు. మళ్ళీ లేజర్ పెన్‌లు, ఇంక్ పెన్‌లు వాడకూడదు. మళ్ళీ కలర్ పెన్‌లు వాడకూడదు. బ్లూ అండ్ బ్లాక్ ఈ 2 మాత్రమే. ఓకేనా? మీరు మెయిన్ ఎగ్జామ్ కూడా అంతే. బ్లూ ఆర్ బ్లాక్ ఏదైనా ఒక పెన్ను, ఏదో ఒక కలర్ వాడాలి. మళ్ళీ మల్టిపుల్ కలర్స్ కాదు. ఒక క్వశ్చన్ బ్లూలో రాసి ఒక కలర్ బ్లాక్‌లో రాయమని కాదు అర్థం. బ్లూ ఆర్ బ్లాక్ ఏదో ఒక పెన్ మాత్రం వాడాలి. లేజర్ పెన్నులు, ఇంక్ పెన్నులు అలాంటివి వాడకూడదు. పెన్సిల్స్ ఇవి కూడా వాడకూడదు. ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడితే ఏందనేది ఇంకా చాలా డీటెయిల్‌గా ఇచ్చాడు. అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టడానికి అన్ని విధాలుగా ఒకవేళ చేస్తే గనక ఏమేమి పాయింట్స్ అనేది కూడా అన్ని పాయింట్స్ మెన్షన్ చేశాడనమాట. ఎలా తీసుకుంటాం, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది కూడా ప్రతి పాయింట్ మెన్షన్ చేశాడు ఇక్కడ. అంటే రాయని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇచ్చాడనమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇంతవరకు రాయని వాళ్ళ కోసం ఇది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఏం లేదు. మీరు ఒక సెంటర్‌లో అన్ని కంప్యూటర్లు ఉంటాయి. ప్రతి ఒక్కరికి సెపరేట్ కంప్యూటర్లు ఉంటాయి. మీరు అక్కడికి వెళ్తే మీ హాల్ టికెట్ నెంబరు మీరు అది ఎంటర్ చేస్తే మీకు సెపరేట్ మీ విండో మీకు ఓపెన్ అయిపోతుంది. క్వశ్చన్ పేపర్ దాంట్లోనే వస్తుంది. మీరు ఆన్సర్‌లు టిక్ చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్ అని కొట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ వస్తది. మీకు ఒక క్వశ్చన్ మాత్రమే డిస్‌ప్లే అవుతది స్క్రీన్ మీద. మీకు ఆ క్వశ్చన్ తెలవలేదనుకోండి నెక్స్ట్ కొడితే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతుంది. మీరు అలా క్వశ్చన్ ఆన్సర్ చేయనివన్నీ మీకు సెపరేట్‌గా డిస్‌ప్లే అయితాయి. ఇదే ఇచ్చాడనమాట. వైట్ కలర్‌లో మీకు కనబడుతది అన్‌అటెంప్టెడ్ క్వశ్చన్స్, రెడ్ కలర్‌లో అన్‌ఆన్సర్డ్ క్వశ్చన్స్, తర్వాత గ్రీన్ కలర్‌లో అటెంప్టెడ్ క్వశ్చన్ గ్రీన్ కలర్‌లో కనబడతాయి. వైలెట్ సర్కిల్‌లో క్వశ్చన్ మార్క్డ్ కంటెంట్స్ ఫర్ రివ్యూ. అంటే ఇది సగం ఆన్సర్ నాకు కరెక్ట్‌గా తెలవదు. మళ్ళీ రివ్యూ చేసుకుందాం అనుకున్న వాటికి సెపరేట్ కలర్ ఏసుకోవచ్చు. సో, ఇలా అన్నీ ఇచ్చాడనమాట. ఇవన్నీ మీకు ఆహ్, అది గతంలో రాసిన వాళ్ళకి అన్నీ తెలుసు. ఇది తెలియని వాళ్ళ కోసం ఇటు మళ్ళొకసారి క్లియర్‌గా ఇచ్చాడనమాట. ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడితే ఎలా ఉంటదనేది. సో, ఇది నార్మలైజేషన్ ఫార్ములా. ఇది నార్మలైజేషన్ గురించి మనకి ప్రిలిమ్స్ తర్వాత ఆలోపు మీరు అప్పుడు ఆలోచిద్దురు గానీ, ఇప్పుడు దాని గురించి పట్టించుకోకుండా ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగితే దాని గురించి ఆలోచించాలి మనం.
సో, ఇది మొత్తానికి నోటిఫికేషన్ సంబంధించి అంశాలు. ఇంకా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను నేను. సో, ఈ నోటిఫికేషన్‌లో ఒకటే ఒకటి నాకు అనిపించిన ప్రాబ్లమ్ ఏందంటే అదొకటి వర్టికల్ విధానంలో ఫాలో అయ్యారు. మరి అది ఇబ్బంది అయిద్దా కాదా అనేది సో, అది చూస్తాం ఏమైద్దనేది. అదొక్కటే మిగతా అంతా నోటిఫికేషన్ అంతా ఆల్ క్లియర్. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కి ఇంకొకటేందంటే చాలామంది అనుకుంటున్నారేందంటే మళ్ళీ మేము ఇప్పుడు ఈసారైతే కాంపిటీషన్ అయితే డెఫినిట్‌గా పెరుగుతది. సో, అందులో ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారనేది తర్వాత మ్యాటర్. ఎంతమంది ఎగ్జామ్ అటెండ్ అయితున్నారు అనేది మ్యాటర్. కానీ ప్రిలిమ్స్‌కి మాత్రమే కాంపిటీషన్ ఉంటదండి. మెయిన్స్‌కి అంత కాంపిటీషన్ ఉండదు. ఎందుకంటే మెయిన్స్ కోసమే ప్రిపేర్ అయితే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ప్రిలిమ్స్‌లో అటెంప్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మీరు మెయిన్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రిలిమ్స్‌ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే కాంపిటీషన్ మీకు ప్రిలిమ్స్‌లోనే ఉంటది. మెయిన్స్‌లో మీకు కాంపిటీషన్ చాలా తక్కువ. అది ఎంత ఉంటది మీకు దాదాపు ఇప్పుడు 563 పోస్టులంటే అంటే నేను సింపుల్‌గా చెప్తున్నాను. మీకు కొంచెం కాన్ఫిడెంట్ రావడం కోసం చెప్తున్నాను. 563 పోస్టులకి మీరు ఇంటూ 50 ఏసుకోండి. ఓకేనా? ఇంటూ 50 ఏసుకుంటే ఎంత సుమారు 28,000 మంది వస్తారు. ఓకేనా? సుమారుగా ఇస్తున్నా. ఎగ్జాక్ట్ ఫిగర్ తెలుసు కదా మీకు. 28,000 మంది వస్తారనుకోండి. మీకు ఇందులో మెయిన్స్ కోసమే పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య 8,000 కంటే ఎక్కువ ఉండదండి. నేను చెప్తే మరి మీరు విచిత్రంగా అంతే ఉంటారా అని చెప్పి అనుకోకండి. నెగెటివ్ కామెంట్స్ ఏం చేయకండి. మోస్ట్‌లీ ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. అంతకంటే ఎక్కువైతే మెయిన్స్ కోసమే డెడికేటెడ్‌గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంతకంటే ఎక్కువ ఉండరు. ఒకవేళ ఒకవేళ ఉంటారని అనుకున్నా మాక్సిమం 10,000 కంటే ఎక్కువ ఉండరండి సంఖ్య. సో, కాబట్టి మెయిన్స్‌లో కాంపిటీషన్ తక్కువ. 28,000 మంది సెలెక్ట్ అయినా అందులో కాంపిటీషన్ 8,000 మంది మధ్యలోనే ఉంటది. ఒకవేళ వీలైతే మహా అయితే 10,000 మందిలో ఉంటది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా ఆ 8,000 అనేది చాలా ఎక్కువ. ఇంకా 5,000-8,000 మధ్యలోనే ఉండొచ్చు కాంపిటీషన్ మెయిన్స్‌కి. కానీ ప్రిలిమ్స్‌లో దాదాపు అప్లై చేసిన వాళ్ళు ఒక 4,00,000 వచ్చారనుకోండి. దాంట్లో ఒక 2,50,000 మందో, 3,00,000 మంది రాసారనుకోండి. 3,00,000 మధ్య కాంపిటీషన్ ఉంటది. ఎందుకంటే ప్రిలిమ్స్ మాక్సిమం అందరూ రాస్తారు. కాబట్టి అది ఇప్పుడు ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వాళ్ళు అంటే ఇప్పుడు గురుకుల గాని, లేదంటే కానిస్టేబుల్ ఎస్ఐ గాని, లేదంటే మిగతా టెక్నికల్ ఏఈడబ్ల్యూ మిగతా వాళ్ళ ఎగ్జామ్‌లు అన్ని ఎగ్జామ్‌లలో క్వాలిఫై అయిన వాళ్ళంతా కూడా ప్రిలిమ్స్ ఈజీగా రాస్తారు. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే కాబట్టి. కాబట్టి కాంపిటీషన్ ప్రిలిమ్స్‌లో ఉంటది. మెయిన్స్‌లో తక్కువుంటది. సో, ఇది పాయింట్. ఇది జనరల్‌గా ప్రిలిమ్స్‌కి సంబంధించి ఇంకా మీకు డీటెయిల్‌గా అంటే అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ టైమ్ అసలు ఇప్పుడే కొత్త ప్రిపేర్ అవుతున్నా. అసలు ప్రిలిమ్స్ కొట్టమా? తర్వాత మెయిన్స్ సంగతి తర్వాత ముందైతే ప్రిలిమ్స్‌ను సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే అసలు దీన్ని ప్రిలిమ్స్‌ని ఎలా క్రాక్ చేయాలి? ఏంటనేది దాని మీద ఒక సెపరేట్ వీడియో చేస్తాను. రేపు గాని, ఎల్లుండి గాని ఈ 2 డేస్‌లో ఒక వీడియో చేస్తాను. దాని మీద సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. ఒక చిన్న టెక్నిక్స్ దానికి సంబంధించి కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు అంతే టైం మొత్తం సిలబస్‌నంతా మనం కవర్ చేసి చేయలేరు కాబట్టి మీరు కొన్ని టెక్నిక్స్ ఎలా ఫాలో అవ్వాలనేది దాని మీద ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. సో, ఇది ఈ వీడియోకి సంబంధించిన అంశాలు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో మీరు జాయిన్ అయ్యి మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. డైలీ అప్డేట్స్ అన్నీ కూడా దాంట్లో ఇస్తాము. దాన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా? మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా ఉంటుంది. మీరు వీలైతే దాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.